రాజ్యమేలే రామచంద్రుడదిగోనయ్యా రందిల్లుతున్నడమ్మా అడవిలా రాజ్యమేలే రామచంద్రుడదిగోనయ్యా రందిల్లుతున్నడమ్మా అడవిలా దేవదేవుడు కోదండరాముడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు అయ్యయ్యో రాముడా కారడవేదికాయనా అయ్యయ్యో రాముడా కారడవేదికాయనా కఠినమైన కష్టాలు నీకే ఎదురాయనా కఠినమైన కష్టాలు నీకే ఎదురాయనా రాజభోగమేది రామరాజమేది రాళ్ళ బాటల్లోన తిరుగుతుంటివా మండేటి ఎండల్లో మలమల మాడుతూ కంట నీరు దిగ మింగుతుంటివా కష్టమైన గాని ఇష్టంగా సీతమ్మ నీ వెంట నడిసిన శ్రీరామచంద్రుడా అయ్యయ్యో రాముడా కారడవేదికాయనా అయ్యయ్యో రాముడా కారడవేదికాయనా కఠినమైన కష్టాలు ఎదురాయనా కఠినమైన కష్టాలు నీకే ఎదురాయనా ఓయమ్మలాల మాయమ్మలాల శ్రీరామచంద్రుడు సీత సమేతుడై పర్ణశాలలోన నివసిస్తా ఉన్నారు ఓయమ్మలాల మాయమ్మలాల ఆదర్శ దంపతులు ఆ సీతారాములు ఆప్యాయంగా వారు కలిసి ఉంటున్నారు ఆదర్శ దంపతులు ఆ సీతారాములు ఆప్యాయంగా వారు కలిసి ఉంటున్నారు అన్నంటే ప్రాణము అంటూ ఆ లక్ష్మణుడు అడవిలో నా అంగరక్షకుడైనాడు అగో ఒకనాటి దినమున అడవిలో తిరుగుతూ శూర్పణఖ అయితే పర్ణశాల ముందు కూర్చున్న శ్రీరామచంద్రుణ్ణి చూసి అందచందాల తన రూపు చూసి ఆ శ్రీరామచంద్రుని పైన మనసు వడ్డదమ్మో ఆ శూర్పణఖ అగజూడు శూర్పణఖ ఓయమ్మా అందంగా రూపము దాచుకొని ఆ రామచంద్రుని ముందు ఓయమ్మా నాట్యమాడ సాగనమ్మా నాయమ్మా సుందరాంగుడా నీ మీద మనసు పడ్డానోయ్ బాలుడా అలక ఏల ఈ
ఆ మాటలిన్నడు ఆ లక్ష్మణుడైతే కన్ను ఎర్రగా చేసి అగో దిగ్గున లేసి కన్ను ఎర్రగా చేసి అగో బిక్కునలేసి శూర్పణఖను చేరి ముక్కు చెవులను కోసి దిక్కు ఉన్న చోట చెప్పుకొమ్మని అనెను దిక్కు ఉన్న చోట చెప్పుకొమ్మని అనెను అగో లబలబమని మొత్తుకుంట శూర్పణఖ తన నిజ రూపం దాల్చుకొని లంక చేరను అగో లబలబమని మొత్తుకుంట శూర్పణఖ అగో ఆ లంకాధీశుడు 10 తలల పాపకారి రావణాసురుడు వచ్చినట్టి తన చెల్లెను చూసి ఏమి జరిగినని అడిగినమ్మా అప్పుడా శూర్పణఖ వల 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 కన్నీరు తీస్తూ ఏమని చెప్పబట్టేనమ్మా ఆ రావణాసురునితో ఓయన్న వినవే నాయన్న వినవే అయోధ్య రాజులంట రామ లక్ష్మణులంట నా ముక్కు శివులు కోసే గరిసేసిరే ఓయన్న వినవే నాయన్న వినవే మానవులే గాని మదమిక్కి ఉన్నారు నీ పేరు జపంగా ఎవడు వాడన్నారు రాముని భార్య సీత బహుసుందరము గలది దాన్ని తీసుకువచ్చి నాగతి పట్టించు రామచంద్రునికి నరకాన్ని చూపించు రావణాసురుడంటే ఏంటో నువ్వు తెలుపు ఎంట నేను పోయి రాముని భార్యని బంధించి తీసుకురాపో రావణ అగో ఆ చెల్ల మాటలు విన్న పాపకారి రావణుడు పళ్ళు పటపట కొరికి కళ్ళ నిండా ఎర్రని నెత్తురు తెచ్చి జగజ్జనని సీతమ్మను ఎత్తుకు రావాలి అని కుట్ర పన్నెనమ్మా ఓ యమ్మలారా మారీషుని పిలిచి ఓయమ్మ మాయలేడి కమ్మనే మాయమ్మ బంగారి లేడి తీరు మారీషుడు మారు వేషాన పర్ణశాల చేరవచ్చే అందచందాలతో ఆలేడి చూడు సీతమ్మ ముంగట చిత్రంగాడబట్టే అందచందాలతో ఆలేడి చూడు సీతమ్మ ముంగట చిత్రంగాడబట్టే ఆలేడి నువ్వు చూసి ఆ సీతాదేవి ఆ రామచంద్రుణ్ణి రమ్మని పిలిచి నానాద రాముడా ఆలేడి నాకు కావాలి అంటూ అడగబట్టేనమ్మా బలి ముద్దుగున్నదయ్యో బంగారు ఆలేడి ఓ నాద నాకు తెచ్చియవా ఆలేడిని ఓ నాద నాకు ఇయ్యవా ఓ నాద నాకు తెచ్చియవా ఆలేడిని ఓ నాద నాకు ఇయ్యవా వద్దు నా ముద్దుల సతీ ఆలేడి మనకద్దు నా మాట వినవే సతీ నా సీతాదేవి మాయాలేడి ఉన్నది నా మాట వినవే సతీ నా సీతాదేవి మాయాలేడి ఉన్నది బలి ముద్దుగున్నదయ్యో బంగారు ఆలేడి ఓ నాద నాకు తెచ్చియవా ఆలేడిని ఓ నాద నాకు ఇయ్యవా ఓ నాద నాకు తెచ్చియవా ఆలేడిని ఓ నాద నాకు ఇయ్యవా కట్టుకున్నా నుండి కావాలని ఏది ఎన్నడూ నిన్ను అడగలే నా రామచంద్ర ఈ చిన్న కోరిక తీర్చవా నీ మంకు పట్టు ఇడవవే నా సీతాదేవి ఆలేడి మాట మరవవే ఒంటరిగా ఒక్కదాన్ని ఇంటిలో ఉంటున్నా ఆలేడి తోడుగా ఉంటది నా రామచంద్ర కాదనక కదిలిపోవయ్యా నీ
మాట నీదే గాని నా సీతాదేవి నా మాట వినవా ఏమి భలే ముద్దుగున్నాదయ్యో బంగారు ఆలేడి ఓ నాదా నాకు తెచ్చియవా ఆలేడిని ఓ నాదా నాకు ఇయ్యవా వెళ్ళయ్య నా రామచంద్ర ఆలేడిని తెచ్చి నాకు నీవింకా తెచ్చి నాకు నీవింకా సీతమ్మ 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 కోరిక తీర్చా శ్రీరామచంద్రుడు చూడు లక్ష్మణుణ్ణి కావాలుంచి వెళ్ళినాడు లేడీ కొరకు లక్ష్మణుణ్ణి కావాలుంచి వెళ్ళినాడు లేడీ కొరకు కోదండ రామయ్య చూడు లేడిపైకి ధనసు ఎత్తి గురి పెట్టి కొట్టినాడు మాయలేడికి బాణం తలిగి లక్ష్మణ అంటూ అరవసాగిందో లక్ష్మణాని పిలుపు విన్న తల్లి సీతమ్మ చూడు లక్ష్మణాని పిలుపు విన్న తల్లి సీతమ్మ చూడు గుల్లుమంటూ తల్లడిల్లి గోడ లెక్క పూలెనమ్మ మది నిండా భయపడుతూ ఆ దేవి లక్ష్మణ లక్ష్మణ మీ అన్న రామునికి ఏదో ఆపద కలిగింది నీవు వెంటనే వెళ్ళి చూడవయ్యా లేదమ్మా ఆ జగన్నాథుడైన శ్రీరామచంద్రుడికి ఆపదన లక్ష్మణ నీ మదిలో ఏదో దురుద్దేశం ఉన్నది అందుకే నీ అన్నకు ఆపదని తెలిసినా నీవు వెళుతలేవు అమ్మ జగన్మాత ఎంత మాట అంటివి తల్లి నా వదిలేవో సీతమ్మ పాడు మాటలు ఎట్లొచ్చనమ్మా నా కన్నా తల్లి నీవమ్మ కఠినంగా మాట్లాడకమ్మా తట్టుకోలేను వదినమ్మా అష్టదిక్కుల మీదాన పంచభూతాల మీద ఒట్టు అష్టదిక్కుల మీదాన పంచభూతాల మీద ఒట్టు ఎట్టి సమయమైన గాని గీత దాటి రాకమ్మ వెళ్ళుతున్న ఓ వదినమ్మ అన్న రాముని జాడ కొరకు అగో అట్టి సమయాన రావణాసూరుడైతే బాలసంతయేషము గట్టి బొమ్మం శంఖం ఊదుకుంటా అమ్మగారి పర్ణశాల ముందుకొచ్చి ఏమాని అడగబట్టేనమ్మా ఆ రావణాసూరుడు భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి అమ్మ నీవు ఎవరో గాని ఆకలవుతా ఉన్నాదమ్మా గీత దాటి వేస్తే గాని తీసుకోను భిక్షము నేను దాటి రావమ్మ నీవు జల్లి అగో ఆ సీతాదేవి ఆకలి అనగానే తల్లడిల్లిపోయి లక్ష్మణుడు చెప్పిన మాటలు కూడా మరిచి ఆ సీతమ్మ తల్లి లక్ష్మణ రేఖ దాటి మాయ రావణుని ముందుకొచ్చేనమ్మా ఆ సీతాదేవి అగజుడు ఆ పాపకారి రావణుడు ఇద రూపము చూపే అప్పుడు రావణుడు
చూడు ఆ పాపకారి రావణుడు నిజ రూపము చూపే అప్పుడు రావణుడు అప్పుడు ఆ సీతాదేవి అదిగో మూర్చిల్లి నేలదమ్మ పడి ఉన్న సీతను భూమితో పకిలించి ఎత్తుకెళ్ళబట్టే రావణుడు రామా ఛీ, దుర్మార్గుడా. నేనేం పాపం చేశాను? అయ్యో ఓ రామచంద్ర ఎన్ని గోసలొచ్చెనయ్యా సీతమ్మను ఎడబాసి ఉండేటి కాలమొచ్చెనయ్యా అయ్యో ఓ రామచంద్ర ఎన్ని గోసలొచ్చెనయ్యా సీతమ్మను ఎడబాసి ఉండేటి కాలమొచ్చెనయ్యా ఏ పాపం ఏ దోషం ఎందుకు రామయ్య ఈ కర్మం ఏ పాపం ఏ దోషం ఎందుకు రామయ్య ఈ కర్మం అయ్యో ఓ రామచంద్ర ఎన్ని గోసలొచ్చెనయ్యా సీతమ్మను ఎడబాసి ఉండేటి కాలమొచ్చెనయ్యా మాయలేడి మీద మన్నువడా మనసెట్లాయ సీతమ్మకు అయ్యో సీతమ్మను విడిచి ఎట్ల బాయ లక్ష్మణుడు 10 తలల పపకారి రావణుడు ఒంటరిని చేసి జగజ్జనని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళెనయ్యా కాకులు దూరని కారండ పడవిలా కన్నీరు తీస్తున్నరా అయ్యో రామచంద్ర ఎన్ని గోసలొచ్చెనయ్యా సీతమ్మను ఎడబాసి ఉండేటి కాలమొచ్చెనయ్యా అయ్యో రామచంద్ర ఎన్ని గోసలొచ్చెనయ్యా సీతమ్మను ఎడబాసి ఉండేటి కాలమొచ్చెనయ్యా అయ్యో రామచంద్ర ఎన్ని గోసలొచ్చెనయ్యా సీతమ్మను ఎడబాసి ఉండేటి కాలమొచ్చెనయ్యా ఏ పాపం ఏ దోషం ఎందుకు రామయ్య ఈ కర్మం ఏ పాపం ఏ దోషం ఎందుకు రామయ్య ఈ కర్మం అయ్యో ఓ రామచంద్ర ఎన్ని గోసలొచ్చెనయ్యా సీతమ్మను ఎడబాసి ఉండేటి కాలమొచ్చెనయ్యా సీతమ్మను ఎడబాసి ఉండేటి కాలమొచ్చెనయ్యా ఆ రామ లక్ష్మణులైతే అడివంతా తిరిగి తిరిగి
వెళ్ళిపోయి ఆగినరమ్మా నీళ్ళకై చూస్తున్నారమ్మా ఆరమా లక్ష్మణులమ్మా నా సతి సీతాదేవి నీ జాడ ఎక్కడా నీ వెతికేది అయ్యయ్యో నా రాముడా నిన్నెడిసి ఉండలేను రామయ్య నా ప్రాణ సఖి నా సీత నిన్ను విడిసి ఉండలేని జానకి నా ప్రాణనాథ నేనున్న జాడ నీకు తెలిసేదట్లా నా రామచంద్ర నా సతి సీతాదేవి నీ జాడ ఎక్కడా నీ వెతికేది అయ్యయ్యో నా రాముడా నిన్నెడిసి ఉండలేను రామయ్య మాయలేని పాడుగాను నా రామాగం చేసేనయ్యా మన బతుకునంతా మరిది లక్ష్మణుని మాట వినక గీత దాటి దూరమైంది అయ్యో నా రాత మాయలేని పాడుగాను నా రామాగం చేసేనయ్యా మన బతుకునంతా మరిది లక్ష్మణుని మాట వినక గీత దాటి దూరమైంది అయ్యో నా రాత నేనేమి చేతు నేనెందు పోదు రావణ లంకన బందీనైనా నేనేమి చేతు నేనెందు పోదు రావణ లంకన బందీనైనా నా సతి సీతాదేవి నీ జాడ ఎక్కడా నీ వెతికేది అయ్యయ్యో నా రాముడా నిన్నెడిసి ఉండలేను రామయ్య నీ తోడు లేక అయోధ్య నగరం ఎట్లా నీ పోదు నా సీతాదేవి నీ అత్త కౌసల్య నా కోడ లేదంటే ఏమాని చెప్పుతూ నా ప్రాణ సఖి నీ తోడు లేక అయోధ్య నగరం ఎట్లా నీ పోదును నా సీతాదేవి నీ అత్త కౌసల్య నా కోడ లేదంటే ఏమాని చెప్పుతూ నా ప్రాణ సఖి నింగమ్మ నేలమ్మ అడివమ్మ వాగమ్మ నా సీత యాడన్న కనబడితే చెప్పండి నింగమ్మ నేలమ్మ అడివమ్మ వాగమ్మ నా సీత యాడన్న కనబడితే చెప్పండి అయ్యయ్యో నా రాముడా నిన్నెడిసి ఉండలేను రామయ్య నా సతి సీతాదేవి నీ జాడ ఎక్కడా నీ వెతికేది నా ప్రాణనాథ నేనున్న జాడ నీకు తెలిసేదట్లా నా రామచంద్ర నా ప్రాణ సఖి నా సీత నిన్ను విడిసి ఉండాలేనే జానకి అయ్యయ్యో నా రాముడా నిన్నెడిసి ఉండలేను రామయ్య నా సతి సీతాదేవి నీ జాడ ఎక్కడా నీ వెతికేది అయ్యయ్యో నా రాముడా నిన్నెడిసి ఉండలేను రామయ్య నా సతి సీతాదేవి నీ జాడ ఎక్కడా నీ వెతికేది అదిగో ఆ వచ్చేటి వారినైతే సుగ్రీవుడు చూసి మా అన్న వాలి నా జాడ కొరకై వీరిని పంపినాడు అనుకొని ఆ ఆంజనేయుణ్ణి పిలిచి వచ్చేవారు ఎవ్వరో
తెలుసుకొమ్మన్నాడమ్మా ఓ యమ్మలారా ఎవరయ్య మీరు ఓ రాజులారా దారి తప్పి గిట్ల మీరొచ్చినారా ఏడికి బోవాలి ఏమి పని మీకు జర్ర నాకు మీరు చెప్పరేమయ్యా రాజులారా నాతో అయ్యే పని ఉంటే నేను చెత్తానయ్య ఓ రాజులారా హనుమయ్య ఏమిటయ్యా ఈ అవతారం? గుర్తించితిరా స్వామి. స్వామి శ్రీరామచంద్ర. నా తండ్రి రామయ్య జన్మధన్యమాయే నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను నా తండ్రి రామయ్య జన్మధన్యమాయ నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను నీ సేవకే నేను అవతరిస్తీనయ్య నీ దర్శనం కలిగే ఇది నాకు చాలయ్యా అబ్బబ్బా ఇది ఏమి నా భాగ్యమయ్యా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆ శ్రీ ఆంజనేయుడు శ్రీరామచంద్రుణ్ణి సుగ్రీవునికి పరిచయం చేయగానే ఆ సుగ్రీవుడు శ్రీరామచంద్రునికి తన అన్న పెట్టిన కష్టాలను విన్నవించెను. శ్రీరామచంద్రునికి 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 వాలిని సంహరించి శ్రీరామచంద్రుడు సుగ్రీవ సైన్యానికి సీతమ్మ గురించి విన్నవించింది. అప్పుడా రామచంద్రుడు సీత జాడకై వెతకాలి అన్నాడమ్మా వానరులు రామలక్ష్మణులు ఒక్కటిగా కలిసి సీత జాడకై కొండ కోనలు వెతుకుతున్నారమ్మా గోయమ్మలాలా వెతుకంగా రామచంద్రునికి జటాయువు అనే పక్షి కనిపించే అప్పుడా జటాయువు సీతమ్మను రావణుడు ఎత్తుకెళ్ళేనాని తెలిపేనమ్మా ఆ జటాయుణ్ణి మాటలు విన్నట్టి శ్రీరామచంద్రుడు చింతిల్లి కూర్చుండెను. వానరులంతా ఆనందంగుండంగా రామచంద్రుడగు రందిల్లుతున్నాడు ఎందుకు చిన్న పోయి ఉంటివయ్యా ఓ రామయ్యా అండగా మేమంతా ఉండగా ఓ రామయ్యా ఎందుకు చిన్న పోయి ఉంటివయ్యా ఓ రామయ్యా అండగా మేమంతా ఉండగా ఓ రామయ్యా దండి తాటకి నీ గుండెలు చీల్చావు ఓ రామయ్యా రాగసి మూకల మట్టి కనిపించినవు భయమేలయ్యా దండి తాటకి నీ గుండెలు చిల్చావు ఓ రామయ్యా రాకాసి మూకల మట్టి కనిపించినవు భయమేలయ్యా శివధనసును విరిసిన వీరుడవు ఓ రామయ్యా శివధనసును విరిసిన వీరుడవు
అండగా మేమంతా ఉండగా ఓ రామయ్య. నీవు విల్లు ఎత్తి పడితే ముల్లోకాలే అదురు ఓ రామయ్య. మూర్ఖ రావను నీ గుంచ ముత్యమంత పనయ్యా నీకు రామయ్య. నీవు విల్లు ఎత్తి పడితే ముల్లోకాలే అదురు ఓ రామయ్య. మూర్ఖ రావను నీ గుంచ ముత్యమంత పనయ్యా నీకు రామయ్య. ఏడేడు సముద్రాలు ఎంత చెప్పవయ్యా ఓ రామయ్య. ఏడేడు సముద్రాలు ఎంత చెప్పవయ్యా ఓ రామయ్య. నీ దీవెనుంటే చాలు వెళ్ళిపోతాడనుమయ్యా ఓ రామయ్య. ఎందుకు చిన్నబోయి ఉంటివయ్యా ఓ రామయ్య. అండగా మేమంతా ఉండగా ఓ రామయ్య. అగులు పడకు నీవు దిగులు పడకయ్యా ఓ రామయ్య. సీత జాడలు జల్లిదెత్తనయ్యా నా రామయ్య. అగులు పడకు నీవు దిగులు పడకయ్యా ఓ రామయ్య. సీత జాడలు జల్లిదెత్తనయ్యా నా రామయ్య. వానరులామంతా నీ తోడుకున్నాము ఓ రామయ్య. వానరులామంతా నీ తోడుకున్నాము ఓ రామయ్య. రంగియుడు మాని జర్రనవ్వవయ్యా ఓ రామయ్య. ఎందుకు చిన్నబోయి ఉంటివయ్యా ఓ రామయ్య. అండగా మేమంతా ఉండగా ఓ రామయ్య. ఎందుకు చిన్నబోయి ఉంటివయ్యా ఓ రామయ్య. అండగా మేమంతా ఉండగా ఓ రామయ్య. అదిగో ఆ రాముడు హనుమయ్యను దీవించి దీవెనార్తి పెట్టి ఆ ఏడేడు సంద్రాల ఆవల సీతమ్మ తల్లి ఎక్కడున్నదో కనుగొని నా వేలి ఉంగరం గుర్తుగా ఇచ్చి రమ్మన్నాడమ్మా. ఆ రామచంద్ర